ఎవరిని చూడడానికి వచ్చావా? ఎవరిని చూస్తే నీ జీవితం వెలుగుమయం అవుతుందో ఈ రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎవరిని చేర్చుకుంటే నీ కుటుంబంలో అద్భుతం జరుగుతుందో ఇక్కడి నుంచి వచ్చి నేర్చుకుని వెళ్ళాలి. కాలు చప్పుడు శబ్దం ఎక్కువ వినపడింది. అయ్యా ఎవరు ఎక్కుతున్నారు? వెంటనే యేసు శిష్యులు ఒకడు అంటున్నాడు, నీకెందుకు రాగుడ్డిరా నోర్మై అన్నాడా? నీకెందుకు రాగుడ్డి ఆపై అన్నాడు. యేసు వారికి తెలియదా? త్రోవ పక్కన కూర్చుని గుడ్డివాడు, త్రోవ పక్కన కూర్చుని గుడ్డివాడు కన్ను ఏమని తెలియదా? కానీ ఎందుకు ఆగలేదు యేసు వారు? ఎందుకు ఆగలేదు? యేసు వారికి తెలుసు ఇక్కడ ఈ సంఘటన జరగాలి. ఏం జరగాలి? ఆగరా, నువ్వు ఆపరా, నీ అడుపులు ఆపరా అని ఒకడు అనాలా? తిరిగి మరలా చిన్నబడి ముఖంతో అతన్ని అక్కడికి పంపాలా. స్తోత్రం కలుగుతుంది కాక. ఎవరైతే నోరు మూసుకున్నా గుడ్డివాడు అన్నారో ఆ వ్యక్తిని పిలిచండి, అయ్యా అతన్ని రమ్మని పిలుచుకురా. స్తోత్రం కలుగుతుంది కాక. ఈ రాత్రి కలసంలో దేవుని బిడ్డ ఈయన దేవుని దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఈ గుడ్డివాడు అంటున్నాడు, అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు, నేను గుడ్డివాడిని, నేను అడుక్కునే స్థితిలో ఉన్నాను, కళ్ళు కనపట్లేదు, నాకు మురికి వస్త్రం కప్పుకొని అడుగుతున్నా, అయ్యా నువ్వు వెళితే మన వస్తావు, వెళ్తే నువ్వు గొప్ప దేవుడు అని విన్నా, కొన్ని డబ్బులు ఇచ్చి కొంత ధాన్యం ఇచ్చి అవసరమైతే నాకు ఇల్లు కట్టించేది అన్నాడా? అన్నా. ఏమైనా నీకేం కావాలంటే అయ్యా నాకేం అక్కర్లేదు, నిన్ను చూసే భాగ్యం. స్తోత్రం కలుగుతుంది కాక. ఎవరిని చూడాలంటే సర్వశక్తి గల దేవుని చూడాలని ఆశ కలుగున్నాడా? దేవుని యొక్క నామంలో అతని కళ్ళు తెరవబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యము మహా గొప్పది. ఆయన కళ్ళు తెరవబడక ముందు గుడ్డివాడిగా ఉన్నాడు, మురికి వస్త్రాలతో ఉన్నాడు, చిరిగిపోయిన వస్త్రాలు వేసుకున్నాడు. ఆయన పడకేసుకొని ఆ పడుకున్న దుప్పటి ఎక్కడ పడిందో తెలియదు, ఎవరు మూసారో తెలియదు, ఎవరు ఏం పోసారో తెలియదు. దేవుని బిడ్డలారా, కనబడినటువంటి స్థితిలో తన జీవితం అంతా చీకటిమయముగా బ్రతుకుతున్న సమయంలో వెలుగుమయుడు వచ్చాడు, వెలుగునిచ్చే దేవుడు వచ్చాడు, బాగు చేసే దేవుడు వచ్చాడు. వేస్తున్నామనలో ఆయన కన్నులు తెరిచిన మరుక్షణమే ఆయన ఒంటి మీద ఉన్నటువంటి మురికి గుడ్డను చూసారా? ఆయన భుజం మీద ఉన్నటువంటి చిరిగిపోయిన గుడ్డను చూడా? ఆయన భుజం మీద ఉన్నటువంటి దుర్వాసన కొట్టేటువంటి ఆ మురికి వస్త్రాన్ని తీసి స్తోత్రం కలుగును కాక. ఈ రోజు దేవుని యొక్క నామములో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కూడా అలాంటి అద్భుత రీతిలో వెలిగించాలంటే నీలో ఏ మురికి గుడ్డ నీలో దాగుందో, ఏ అహంకారం నీలో దాగుందో, ఏ విధమైన అదృశ్యము నీలో దాగుందో, ఏ తన అహంకారంతో నువ్వు దేవుని ఆశ్రయించకుండా ఏ గుడితనంలో బ్రతుకుతున్నావో నాకు తెలియదు. దేవుని బిడ్డ, ఏ రోజు దేవుని ఆశ్రయించావో పరిశుద్ధాత్మ దేవుడు ఏ రోజు నీతో మాట్లాడాడో ఆ రోజులో ఆ క్షణంలో నీలో ఉన్నటువంటి సమస్తమైన మురికి వస్త్రాన్ని తీసి పడవేయాలా. ఎన్ని దినాలు ఏడ్చుంటాడో దేవుని బిడ్డ, ఎన్ని దినాలు కన్నీళ్ళు కార్చుంటాడో. నడవడానికి దారి తెలియక, తినడానికి స్థితి లేక, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక, ఏ వీధిలోకి వెళ్తే ఏ రాయి తగిలి పడిపోతారో తెలియకుండా ఏడ్చుకుంటే తిరిగి దేవుని బిడ్డ. భయంకరమైనటువంటి బ్రతికిన బిడ్డ ఇంటికి మహనీయుడు వచ్చాడు, మహత్కార్యములు చేసే దేవుడు వచ్చాడు, అద్భుత కార్యములు చేయదగిన రాజు మహారాజు ఆ వీధిలో గుండి వచ్చాడు. స్తోత్రం కలుగును కాక. అందరూ ఉన్నారని అనుకుంటావు దేవుని బిడ్డ, ఎవరు నీకు సహాయకులుగా ఉండలేరు, నాకేం కుదరలేదని అనుకుంటావు. కానీ దేవుని ఆశ్రయించిన రోజునే నీ కొరత తీర్చబడుతుంది. ఆ ఊరు నుండి నీ ఇంటి పేటోళ్ళు ఉంటారు, కానీ బాగున్నావయ్యా అని పలకరించే సమయం లేక పరుగులెత్తే వాళ్ళు వారి పనులు కోరుకుంటారు. కానీ దేవుని బిడ్డ, ఈ రోజు ఎప్పుడైతే నువ్వు దేవుని ఆశ్రయిస్తావో ఆ సర్వశక్తిగా దేవుడు నీ ఇంటికి వచ్చి నీ కొరత తీరుస్తాడు. అది నీ కొరత తీర్చాలంటే నీ ఎవరిని ఆశ్రయించాలి? ఇప్పుడు లోకాన్ని కాదు దేవుని బిడ్డ, లోక పాపాన్ని కాదు, మోసాన్ని కాదు, అక్రమాన్ని కాదు. యేసు స్వామిని ఆశ్రయించిన రోజున నీ బ్రతుకు వెలుగుమయముగా మార్చబడుతుంది. మనము దేవుని బిడ్డ ఎన్ని మాటలు నేర్చుకున్నాం అమ్మా? 4 మాటలు. మొదటి మాట చెప్పా, ఎలా ఉండాలి? ఎవరిలాగా? అబ్రహాములాగా చెప్పగలట.